డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఒక ప్రశ్న, మీ గత మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పుకోవడానికి నేను రాయచోటి జిల్లా కేంద్రంగా చేయగలిగానని ఒకటి ఉంది. అదే సరే ఈరోజు మీరు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు కదా, రాయచోటిలో రామ్ ప్రసాద్ రెడ్డి మార్కు ఇది అని చెప్పుకోవడానికి చేసే అభివృద్ధి ఏముంది ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన రిజెక్టెడ్ పీస్. శ్రీకాంత్ రెడ్డిది అయిపోయింది, టర్మ్ అయిపోయింది, ఆయన గురించి పెద్ద పట్టించుకోవద్దండి. శ్రీకాంత్ రెడ్డి చేసినాడని చెప్పో నేను చేయాలని కాదు, కానీ నాకు ఎవరైతే అవకాశం ఇచ్చి ఒక మనిషిగా నిలబెట్టినారో, ఒక ఎమ్మెల్యేని చేసి మంత్రి చేసినారు, ఆ ప్రజల యొక్క రుణము తీర్చుకునే టైం ఆసన్నమైంది. ఏదో జిల్లా చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒకసారి రాయచోటి ప్రజలు గ్రహించాలా, జిల్లా తెచ్చింది శ్రీకాంత్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. మన ప్రాంతం భౌగోళికంగా ఇప్పుడు ఏర్పడ్డ అన్నమయ్య జిల్లాకు సెంటర్ పాయింట్గా ఉంది. ఈ పక్కల కోడూరు, రాజంపేట, ఆ పక్కల మదనపల్లి, తమ్మల్లపల్లి, పీలేరుకు సెంటర్లో ఉండడం, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 50-60 కిలోమీటర్లు చుట్టూన మనది ఉండడంతోనే ఆ రోజు జిల్లా కేంద్రం చేసినారు. తప్పక ఇక్కడ ఎవడి మెహర్బానీ లేదు, ఎవడి గొప్పతనం లేదని మా రాయచూడి ప్రజలు గ్రహించాలి. ఫస్ట్ థింగ్. రెండోది, జిల్లా కేంద్రం తెచ్చినామని మీరు చెప్పుకుంటున్నారు తప్పక ఈరోజు మీరు వైసీపీ ఆఫీస్కు అంత విలువైన భూమి ఇచ్చి 10 కోట్ల రూపాయలతో పెద్ద ప్యాలెస్ కట్టినారే, ఎక్కడికి పోయింది మీ బుద్ధి? ఎక్కడైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది కట్టిన పాపాన్ని పోయినారా రాయచోట్లో? ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజీలు, మహిళా కాలేజీలు కేటాయించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏర్పాటైన భవనాలను ఇంతో అంత డబ్బులు పెట్టి రిపేర్ చేసి కలెక్టరేటు, ఎస్పీ బంగ్లాగా వాడుకుంటున్నారు. తప్పక మీరు జిల్లా అయిన తర్వాత ఏం చేసినారు చెప్పండి అని అడుగుతున్నా. 80 రూపాయల భోజనం 120 రూపాయలు చేసినారు, 50 రూపాయల ఆటో 100 రూపాయలు అయింది, 5,000 రూపాయల అద్దెళ్ళు వచ్చి 15,000 అయింది, 10,000 రూపాయలు ట్యాక్స్ కట్టేవాడు ఈరోజు 70,000 కడతాండి. తప్పక మనుషుల యొక్క, ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో మార్పు ఏమైనా తెచ్చారా? అభివృద్ధి అంటే ఏంది? మీరు అభివృద్ధి అంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ తేవాలా, అక్కడ ఏదన్నా ఒక సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత పన్నులు కలెక్ట్ చేయాలి. ఈరోజు కేవలం అని జిల్లా పేరు పెట్టేసి అన్ని రేట్లు పెంచేసినారు. ఇంకా ఇంత అంత మీలాంటి వాళ్ళు అడగచ్చు, రాయచోట్లో హోటళ్ళు వచ్చినాయి, సెలూన్లు వచ్చినాయి అనొచ్చు. జిల్లా అయింది కాబట్టి ఎవరో ప్రైవేట్ ఎంటర్ప్రైనర్లు వచ్చి అక్కడ లాడ్జ్లు కట్టుకున్నారు. ఏమంటారు, మిగతా నేను ఏమేమి చెప్పినా అన్ని పెట్టినారో తప్పక ప్రభుత్వ పరంగా ఏమన్నా వచ్చిందా అని. మీ మార్క్ ఏం చూపించబోతున్నారు అనేది ఎక్కడ అన్న అయిండేది 50 రోజులు, మార్కులు ఉండవు, టిక్కులు ఇంటులు కొట్టము. 5 సంవత్సరాల్లో రాయచోటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసి చూపించేదానికి సిద్ధంగా ఉండ. మాటల్లో చెప్పడం జరగదు. మీకు గత 8 సంవత్సరాల ముందు నేను మీకు ఇంటర్వ్యూలో ఒకటే చెప్పా. మీరు నన్ను క్వశ్చన్ అడిగినా నాకు ఇంకా గుర్తుంది. అంటే రాయచోటి ఎమ్మెల్యే పరిధి ఏంది అని మీరు అడిగినారు. కేవలం ఎమ్మెల్యే పరిధో మంత్రి పదవి ఉంటే ఈ బిల్డింగులు కట్టడం, రోడ్లు వేయడమే కాదు, రాయచోట్లో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో పెన వేసుకొని పోలేని బంధం ఏమంటారు రాంప్రసాద్ రెడ్డి. ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ జీవితాలకు సంబంధించిన కొన్ని ఉంటాయి. ఒక పేదవాడు వస్తాడు, ఆన్లైన్ ఎక్కించుకోవాలంటే గత 5 సంవత్సరాలు పలికినోడు లేడు. బిడ్డకు ఏదన్నా బాగలేకపోతే సాయం చేసే దిక్కు లేదు. ఎవరికైనా ఇంట్లో ఏదైనా ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసి మొగుడు వదిలేసిపోతే మాట్లాడేదానికి పోలీస్ స్టేషన్కి పోతే చెప్పే దిక్కు లేదు. ఇలాంటి చాలా ఉంటాయి నియోజకవర్గాల్లో. అవన్నీ ముందు కూడా ఏం పదవి లేనప్పుడు చేసి చూపించిన రాబోయే కాలంలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా రాయచోటి ప్రజలతో ఉంటా. తప్పకుండా రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి పరంలోనే కాకుండా వాళ్ళ జీవితాల్లో ఒక మంచి వ్యక్తిగా గుండెల్లో చిరస్థాయిగా ఉండేదానికి ప్రయత్నిస్తాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పింది, కేంద్రం చొరవ చేసుకోవాలని 24న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయబోతున్నారు. షార్ట్గా ఆన్సర్ చేసేయండి అన్న. జగన్మోహన్ రెడ్డి గురించి మన ఇద్దరికి బాగా తెలుసు. నువ్వు కూడా మా ప్రాంతం వరకే, మా మాజీ గురువు ఆయన. ఏం చేయలేక ఇట్టాడు, ఎన్ని చేస్తాడు స్టంట్లు. ఆయన ఏమంటారు, ఆయన మేధస్ అనుకోండి, ఆయన ఫ్రికిల్ మైండ్ అనుకోండి. ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అట్లీస్ట్ ప్రజలకు ఒక 2 ఏళ్ళు వదిలేయాల.